సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డిపై కూటమి ప్రభుత్వం కూడా వల్లమాలిన ప్రేమ కనబరుస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ సమయంలో వెంకట్రామరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బద్వేలు, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగా రాజకీయ ప్రచారం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆయన్ను సస్పెండ్ చేయాలని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలిచ్చింది. అప్పుడు కూడా వారం రోజుల పాటు ఆ ఫైల్ అలాగే ఉంచారు. ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేశారు. తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. అయినప్పటికీ వెంకట్రామరెడ్డిపై నిబంధనల ప్రకారం అభియోగాలు నమోదు చేయలేదు. పైగా ఏకంగా ఆయన సస్పెన్షన్ ఎత్తివేతను ప్రతిపాదిస్తూ ఫైల్ పెట్టారు. పంచాయతీరాజ్ శాఖలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న హనుమంతరెడ్డి ఈ ఫైల్ పెట్టారు. అయితే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకే హనుమంతరెడ్డి ఆ ఫైల్ పెట్టినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో ఆ ఫైల్ను ఆపేసి వెంకట్రామరెడ్డిపై అభియోగాలు నమోదు చేస్తూ ఆగస్టు 21న జీవో ఇచ్చారు. ఇక 10 రోజుల్లో దీనిపై వెంకట్రామరెడ్డి వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు నేరుగా తీసుకుంటామని ఆ జీవోలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1తో ఆ 10 రోజుల గడువు ముగిసింది. అది దాటి 15 రోజులైనా వెంకట్రామరెడ్డిపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ని రోజులైనా చర్యలు తీసుకోకపోవడం, దీనికంటే ముందు సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపాదించడం, ఇవన్నీ చూస్తుంటే వెంకట్రామరెడ్డిని కాపాడేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకట్రామరెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఎందుకు తెలియడం లేదో ఆశ్చర్యంగా ఉంది. పక్కా వైసీపీ భక్తుడు, జగన్ కి వీర విధేయుడు, ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా పబ్లిక్ గా వైసీపీకి ప్రచారం చేసిన వ్యక్తిని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంతలా కాపాడుతుందని ఎవరన్నా దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇక వెంకట్రామరెడ్డిని కాపాడడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులకు ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది? జగన్ హయాంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ నాయకులపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో కూడా ఒక వైసీపీ వీర భక్తుణ్ణి ఎంతలా కాపాడాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వం పెద్దలకే తెలియాలి.